ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు మా తండ్రి. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసుని బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యములో నుండి పరిశుద్ధాత్మను పొందుకొనుట. దేవుని యొక్క మార్గంలో నడుస్తున్న మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకొనకపోతే ఆయన మార్గములో మనము నడవలేము. మన ధ్యానము నిమిత్తమై అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38-39 వచనాల్లో మనం చూస్తే, పేతురు అరణ్యములోనికి వెళ్ళి మీరు మారు మనసు పొంది మారు మనసుకు తగిన ప్రతిఫలమును మీరు పొంది పరిశుద్ధాత్మ వలన మీరు నడిపించబడవలెను. వాక్యంలో రాయబడింది కదా, ఏమనంటే మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, మీ హృదయాలను మార్చుకొని మీరు పరిశుద్ధాత్మను పొందుకొనండి. పరిశుద్ధాత్మను పొందుకొమ్మని పేతురు మనకు తెలియజేయుచున్నాడు. ఈ పరిశుద్ధాత్మ మనకివ్వబడ్డాడు. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ లోకములో మరణించి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభువారు అన్నారు, మీకొక ఆదరణకర్తను నేను పంపిస్తున్నాను, పరిశుద్ధాత్మను మీ మధ్యకు నేను పంపిస్తున్నాను అని యేసు ప్రభువారు చెప్పారు. యోవేలు గ్రంథము వాక్యంలో చూద్దాం, చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో, ఇదిగో అంచె దినములయందు నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. వాక్యంలో రాయబడింది కదా, నా ఆత్మను మీ మీదకు కుమ్మరిస్తాను. ఎందుకు కుమ్మరిస్తానంటే, యవనులు దర్శనములు పొందడానికి, వృద్ధులు ప్రవచనాలను తెలియచేయడానికి ఈ పరిశుద్ధాత్మను మీ అందరి మీద కుమ్మరిస్తాను నేను. దీన్ని మీరు పొందుకొనండి. పరిశుద్ధాత్మతో మీరు నింపబడండి. పరిశుద్ధాత్మతో మనము నింపబడి దేవుని యొక్క సేవను ఘనంగా మనము చేయాలి. ఈ యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకొని దేవుని యొక్క సేవలో ఇరువుగా బలంగా మనం వాడబడాలి. పరిశుద్ధాత్మ మన దగ్గరే లేకపోతే మనము ముందుకి కదలలేం. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే మనం ముందుకు నడగలం. మనము ఏదైనా సాధించగలం, దేన్నైనా మనం పొందుకోగలం. ఈ పరిశుద్ధాత్మే
మన దగ్గర లేకపోతే మనం ఏమీ చేయలేము. ఒక విషయం చెప్పాలంటే, పరిశుద్ధాత్మే మన దగ్గర లేకపోతే మనం నిస్సహాయులము. సేవకుడుగా, ఒక విశ్వాసిగా, ఒక నాయకులుగా పరిశుద్ధాత్మను మనం కలిగి జీవిస్తున్నామా? మనలో పరిశుద్ధాత్మ పనిచేస్తుందా? దురాత్మ మనలో పనిచేస్తుందా? ఏ ఆత్మ మన హృదయంలో పనిచేస్తుంది? ఏ ఆత్మను మనం ఆహ్వానిస్తున్నాము? లేదా ఏ ఆత్మకు మనం చోటిస్తున్నాము? పరిశుద్ధాత్మకు మనం చోటిస్తున్నామా? దురాత్మకు మనం చోటిస్తున్నామా? పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనం పరుగులు తీస్తున్నామా? అపవిత్రమైన ఆత్మను పొందుకోవడానికి మనం పరుగులు తీస్తున్నామా? మనలో ఏ ఆత్మ పనిచేస్తుంది? మీరు పరిశీలన చేసుకోనండి. అసలు ఆ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మను ఎవరెవరు పొందుకున్నారు? పరిశుద్ధాత్మను పొందుకొని వారు ఎలా జీవించారు? వారి జీవితాలను ఎలా మార్చుకున్నారో వాక్యముల నుండి మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనము. పెంతెకోస్తు దినమందు అనేక మంది మేడగదిలో కూడి ఉండగా అకస్మాత్తుగా వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చెను. పరిశుద్ధాత్మ పొందుకున్న వారందరూ అన్య భాషలలో మాట్లాడుచుండిరి. చాలండి. ఇక్కడ చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో పెంతెకోస్తు దినమందు అంటే యేసు ప్రభువారు మరణించిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత అనేక మంది యూదులు మేడగదిలో కూడుకొని ఉన్నారు. మేడగదిలో కూడుకున్న తర్వాత వారు ప్రార్థన చేయుచున్నారు. వారు ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మ వారిపైన కృమ్మరించబడింది. యూదులందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పొందుకొని ఏం చేశారండి? అన్య భాషలలో మాట్లాడుచుండిరి. చూసారా? అన్య భాషలో అనేకమైనటువంటి భాషలు వారు మాట్లాడుచున్నారు. అనేకమైనటువంటి భాషలలో వారు మాట్లాడుచుంటే ఎదుటివారికి ఆ భాష అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. వీరు పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నారు కాబట్టి వీరు మాట్లాడే ప్రతి యొక్క భాష లేదా మాట ఎదుటివారికి అర్థమవుతుందట. ఉదాహరణకి అక్కడికి చాలామంది వచ్చారు యూదులు. వారి యొక్క మాట్లాడే భాష వారి యొక్క మాతృభాషను మాట్లాడట్లేదు, వేరే వేరే భాషలు మాట్లాడుతున్నారు. ఆ భాష ఏ భాష అయినప్పటికీ వారు ఎటువంటి అన్య భాష మాట్లాడినా కానీ వారి యొక్క సొంత భాషలో వారికి అర్థమైపోతుంది. ఉదాహరణకి 2 స్నేహితులు ఉన్నారు. ఒక ఆయన ఆంధ్ర నుంచి, ఒక ఆయన తమిళనాడు నుంచి. ఆంధ్రాలో తెలుగు మాట్లాడతారు, తమిళనాడులో తమిళ మాట్లాడతారు. వీరిద్దరూ కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత
వీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో తమిళనాడులో ఉన్న ఆయన నింపబడ్డాడు. నింపబడిన తర్వాత ఈయన అన్య భాష మాట్లాడుతున్నాడు. వీడు తమిళం మాట్లాడలేదు, తెలుగు మాట్లాడట్లేదు, అన్య భాష మాట్లాడుతున్నాడు. ఈ అన్య భాష మాట్లాడేటప్పుడు పక్కనున్నటువంటి ఆంధ్ర యవనస్తుడికి తను తెలుగులో అర్థమైపోతుంది ఆ భాష. ఇదండి పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడటం అంటే ఎలా ఉంటుంది. నువ్వేం మాట్లాడినప్పటికీ సొంత భాషలో అది అర్థమవ్వాలి. ఇక్కడ అదే జరుగుతుంది. వారు మాట్లాడే ఏ భాష అయినప్పటికీ ఎదుటి వారికి వారి సొంత భాషలో ఆ యొక్క భాష అర్థమైపోతుంది. మరి ఈ రోజుల్లో ఉన్నారు కదా క్రైస్తవులు చాలామంది, పరిశుద్ధాత్మ వచ్చింది అంటున్నారు, గట్టిగా పాటలు పాడి వాద్యాలు వాయించేసి ఇష్టం వచ్చినట్లుగా దేవుని మందిరాల్లో ఎగిరేస్తున్నారు, చప్పట్లు కొడేస్తున్నారు పోలోమని. ఇష్టం వచ్చినట్లు చప్పట్లు కొడేసి వాయిద్యాలు వాయించి పాటలు పాడేస్తున్నారు, పరిశుద్ధాత్మ వచ్చింది అంటున్నారు. వారు ఏదేదో భాషను మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే భాష ప్రపంచంలో ఎక్కడా లేని భాష మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే భాష ఒక ఉత్తరం రాసి ప్రపంచమంతా పంపండి, ఎవరైనా అర్థం చెప్పగలరా దానికి? ఎవ్వరు అర్థం చెప్పలేరు. మరి అదా పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడటం అంటే? పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుట అనగా నీవు మాట్లాడేటువంటి భాష ఎదుటివారికి వారి సొంత భాషలో అర్థం అవ్వాలి. లేని ఎడల అది పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడిన మాట కాదు. పరిశుద్ధాత్మను పొందుకున్నారు, భాషలో వారు మాట్లాడారు, ఆ భాష ఎదుటివారికి అర్థమయ్యింది. అదే భాష మనము పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నామా, లేదా అపవిత్రమైన ఆత్మ, లేదా అబద్ధమైన ఆత్మ, లేదా సాతాను ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నామా? పరిశుద్ధాత్మ అనేది పాటలు పాడినప్పుడే వస్తుందా, వాద్యాలు వాయించినప్పుడే వస్తుందా? మరి మిగతా అప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు అంటే మనం చెప్పొచ్చు, అది పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ అల్లరి చేయదు. పరిశుద్ధాత్మ గంతులు వేయదు. పరిశుద్ధాత్మ అల్లరిని సృష్టించదు. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు. మరి సంఘాలలో, మందిరాలలో అల్లరి జరుగుతుంది, గోల జరుగుతుంది. కనీసం మార్కెట్లో కూడా ఉండదు ఆ గోల, అంత గోల ఉంటుంది మందిరాలలో. 1000 మంది ఒకేసారి మార్కెట్కి వెళ్ళినా ఉండదు అంత గోల, అంత అల్లరి. 50 మంది, 60 మంది, 100 మంది ఉన్నటువంటి సంఘంలో ఇంకా ఎక్కువ అల్లరి కనబడుతుంది. అంటే మనం దేవుణ్ణి అల్లరికి కర్తగా చేస్తున్నామా? పరిశుద్ధాత్మను పొందుకున్నాం అనుకుంటున్నాం, కానీ పరిశుద్ధాత్మే కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అల్లరి చేయదు. గమనించండి, మొట్టమొదటిగా యూదులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇంకెవరు పొందుకున్నారో చూద్దాం. చూడండి మరొక మాట, అపోస్తుల కార్యం గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనంలో, ఈయన అపోస్తులైన పౌలు ఆయన పరిచర్య చేసుకుంటూ గ్రామాలకు వెళ్తున్నాడు. ఒక చోటన సమరయులు కూడి ఉన్నారు. సమరయుల దగ్గరికి వెళ్ళాడు.
సమరయుల దగ్గరికి వెళ్ళి వారి మీద చేతులుంచి ప్రార్థించగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. సమరయులు అంటే ఎవరండి? అన్యులు. సమరయులు అంటే అన్యులు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవునితో సంబంధం కలిగి లేనటువంటి వారు. అటువంటి వారి దగ్గరికి ఈ పౌలు వెళ్ళి ప్రార్థించగా పరిశుద్ధాత్మ ఆ సమరయుల మీదకి వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ తారతమ్యం ఉండదు. పరిశుద్ధాత్మకు ఎవరైతే పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తారో వారి మీదకి వెంటనే దిగి వస్తాడు. ఆహ్వానించడం లేటు, ఆలస్యం అంతే. దీన్ని బట్టి మనం నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మ అనేది కేవలం ఒకరికే కాదు, ఒక జనాంగానికే కాదు, ఇది అందరికీ. పరిశుద్ధాత్మ అనేది కొందరికి కాదు, ఇది అందరికీ అందించబడేటువంటి ఆత్మై ఉన్నది. సమరయులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎలా పొందుకున్నారంటే ప్రార్థించుట ద్వారా, చేతులుంచుట ద్వారా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మరి మనం ఎలా పొందుకుంటున్నాం? వాయిద్యాలు వాయిస్తే వస్తుందా? మరి పౌలు ఏమన్నా వాయిద్యాలు వాయించాడా? వాయించలేదు. పాటలు ఏమన్నా పాడాడా? పాడలేదు. పెద్ద పెద్ద కేకలేసాడా? ఏ లేదు. మరి అయినా పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ అనేది పాటలు పాడితేనో, గంతులు వేస్తేనో, వాయిద్యాలు వాయిస్తేనో కాదు. పరిశుద్ధాత్మ అనేది ప్రార్థిస్తే చాలు మన మీదకి వస్తుంది. మరొక మాట మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 1-7 మీరు చూస్తే, మూడోదిగా ఎఫెసీయులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎవరండి? ఎవరు పొందుకున్నారు పరిశుద్ధాత్మను? ఎఫెసీయులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పౌలు వీరు ప్రయాణమై వెళ్తున్నారు. ఆ యొక్క ఎఫెసీలో, ఆ యొక్క పట్టణంలో వారు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ గురించి మీకు తెలుసా అని అడిగాడు. అప్పటికే వీరు బాప్తిసం తీసుకున్నారు. ఎవరండి? ఎఫెసీ పట్టణంలో ఉన్నవారు. అప్పటికే బాప్తిసం వీరు తీసేసుకున్నారు. పౌలు అడుగుతున్నాడు, మీకు పరిశుద్ధాత్మ తెలుసా అన్నప్పుడు వారు అడుగుతున్నారయ్యా, పరిశుద్ధాత్మ అనే పదం మేము ఇప్పటికి వినలేదు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఆ పదాన్నే మేము ఇప్పటికి వినలేదు అన్నప్పుడు, మీరు మారు మనసు పొందండి. మీకు ఇప్పటి వరకు సత్యం తెలీదు. ఇప్పటి వరకు మీరు అసత్యంలో ఉన్నారు. మీరు పరిశుద్ధాత్మ గురించి తెలియకుండానే బాప్తిస్మం తీసుకున్నారు. ఇప్పుడు మీరు సత్యానికి మీరు తెలుసుకున్నారు రండని వారికి బోధించాడు. వాక్యం సత్యాన్ని తెలియజేశాడు. ఇది సత్యం, ఇది సత్యం అన్నారు. అప్పుడు వారు మరలా బాప్తిసం తీసుకున్నారు. అప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఒక సత్యాన్ని మనం నేర్చుకుందాము. అవగాహన లేకుండా, సత్యమేంటో తెలియకుండా మీరు బాప్తిసం తీసుకున్నారేమో, అది సత్యమైన బాప్తిస్మము కాదు. ఇక్కడ అదే జరిగింది.
ఏంటదంటే సత్యం అంటే ఏంటో తెలీదు ఈ ఎఫెసీ వారికి. ఎవరో చెప్పారు బాప్తిజం తీసుకోమని, తీసేసుకున్నారంతే. అవగాహన లేకుండా పరిశుద్ధాత్మను లేదా అవగాహన లేకుండా బాప్తిజం తీసుకున్నారు. పౌలు వీరి దగ్గరికి వెళ్ళి చెప్పాడేమనంటే, మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఇలా చేయాలి అని చెప్పారు. సత్యం తెలుసుకున్నారు. ఇప్పటి వరకు సత్యం అంటే ఏంటో తెలియదేమో. సబ్బాతు అనేది సత్యమైనది. ఈ సత్యం తెలియకుండా మీరు బాప్తిస్మం తీసుకొని క్రైస్తవులుగా చలామణి అవుతున్నారేమో. ఆ బాప్తిస్మము కరెక్ట్ అయినది కాదు. అలాగైతే మీరు బాప్తిస్మము లేదా పరిశుద్ధాత్మను పొందుకొనలేరు. ఎఫెసీయులు మరలా ఈ యొక్క బాప్తిసాన్ని తీసుకున్నారు. ఎఫెసీయులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మరొక మాట మనం చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 44వ వచనంలో అన్యజనులు పరిశుద్ధాత్మను పొందుకున్నారటండి. అన్యజనులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. యేసు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించారో, ఏ ఏ సంగతులను బోధించారో, ఈ బోధలన్నీ కూడా వీరు విని పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎప్పుడైతే పౌలు ప్రసంగం చేయుచున్నాడో వెంటనే వాక్యాన్ని అంగీకరించారు. వాక్యంలో వారు వర్ధిల్లారు. వెంటనే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మరొక మాట చూద్దాం, చూడండి. ఈ యొక్క వాక్యాన్ని మనం పరిశీలిస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 32వ వచనంలో పరిశుద్ధాత్మ అనేది అల్లరికి కర్త కాదు. పరిశుద్ధాత్మ అల్లరి చేయదు, గొడవ చేయదు, గత్తరి చేయదు. అయితే మీరు నిజంగా పరిశుద్ధాత్మను గనక పొందుకుంటే, యోహాను సువార్త 16:13 వచనంలో మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నవారైతే ఈ పరిశుద్ధాత్మ మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపించును. పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందంటండి? సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. అన్యజనులుగా ఉన్న మనలను ధన్యులుగా చేస్తుంది. వేరే వేరే నమ్మకాల్లో ఉన్న మనలను మంచి నమ్మకాలకు తీసుకెళ్తుంది. ఇష్టం వచ్చినట్లుగా దేవుణ్ణి విడిచి తిరిగేవారిగా ఉన్న మనము ఈ పరిశుద్ధాత్మను పొందుకుంటే సర్వ సత్యములోనికి మనం నడిపించబడతాం. మీరింకా సర్వ సత్యములోనికి నడిపించబడలేదేమో. పరిశుద్ధాత్మను పొందుకొనండి, సర్వ సత్యంలోనికి నడిపించబడండి. 4 విషయాలు మనం నేర్చుకున్నాము. యూదులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, సమరయులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఎఫెసీయులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, అన్యజనులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మనము పరిశుద్ధాత్మను పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేయుచున్నాము. అపోస్తుడైన పేతురు ద్వారా మీరు మాకు తెలియజేశారు, మారు మనసు పొంది పరిశుద్ధాత్మను పొందుకొనండి అని. పరిశుద్ధాత్మ మీరు మా అందరి మీద కుమ్మరిస్తున్నారు. యూదులు ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నారు, సమరయులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఎఫెసీయులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, అన్యజనులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మేము ఈ పరిశుద్ధాత్మను పొందుకొని సర్వసత్యములోనికి నడిపించబడి అనేక మందిని నీ వైపుకు తిప్పి రక్షించడానికి
మాకు కృప దయచేయమని, పరిశుద్ధాత్మ అనేది అల్లరికి కర్త కాదని నేర్చుకున్నాము. సమాధానంగా మేము ఉండడానికి మీరే కృప చూపించమని, విన్న వాక్యాన్ని నీరు కట్టి ప్రతిఫలింప చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.